అంటే అసలు వరకట్నం తీసుకోవడమే చట్టరీత్యా నేరం. తీసుకొని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కావాలి అని చెప్పి ఆ అమ్మాయిని హింసించడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు పిల్లల్ని ఇవ్వట్లేదా? వరకట్నం దాకా పోయారు. ఆడపిల్లని అడుగుతుంటేనే ఆశలకి ఆర్పాటాలకు పోయి పిల్లల్ని ఇవ్వట్లా. అటువంటిది ఎక్కడో దొరికిన అమ్మాయిని ఆణిముత్యంలా చూసుకోకుండా ఇట్లా చంపుతారా? ఇట్లా చంపడానికి ట్రై చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ మనుషులా, లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మృగాలా, లేకపోతే ఇంకేమైనా అని నాకు అర్థం కావడం లేదు. అమ్మాయి చెప్పే వీడియోలో ఏముందంటే, అమ్మాయి ఇంట్లో పారిపోవడానికి వెళ్ళి బెడ్రూమ్లో డోర్ పెట్టుకుంటే పరుగు తెచ్చి డోర్ పగలు కొట్టారంట. అంత మూర్ఖత్వం అమ్మా, అంతా ఇదా? అమ్మాయి అరిస్తే పక్కన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదా? అమ్మాయి అరుపులు ఎవరికి వినపడలేదా? ఒక ఆడపిల్ల ఆక్రందనలు ఎవరికి వినపడలేదా? ఇరుగు పొరుగులైనా కనీసం పోలీస్ స్టేషన్లోనైనా కంప్లైంట్ ఇస్తారే. ఏమండి మా ఇంట్లో గొడవ జరుగుతుందండి, మా పక్కన గొడవ జరుగుతుందండి, మా పైన గొడవ జరుగుతుందండి, అమ్మాయి అరుపులు వినపడుతున్నాయండి అని పోలీసులకైనా 100 డైల్ కొట్టిన ఆ జిల్లా పోలీసులు వస్తారే. ఇంత అమాయకంగా ఇరుగు పొరుగులు ఎలా ఉన్నారు? ఆ అమ్మాయి ఎంత భయపడి ఎంత ఇది మాత్రం అసలు మామూలు క్రైమ్ కాదు. ఇంత టార్చర్ పెట్టారండి ఆ అమ్మాయిని. అంత టార్చర్లో కూడా అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి పిలిపించుకుందంటే వాళ్ళ నాన్న కూడా ఒక్కడే రాకూడదులే.